టాపిక్లోకి వచ్చేసినట్లయితే గతంలో టీడీపీ చెప్పిన నవ నిర్మాణాలు ఏంటి, అవి ఏ గ్రామాల పరిధిలో ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ఏ నగరంలో ఏమేం కట్టబోతున్నారు అనే విషయానికి వస్తే ప్రభుత్వ పరిపాలన నగరం దీని విస్తీర్ణం వచ్చేసి 1430 హెక్టార్లు అనమాట. ఇక్కడ నిర్మించబోయే నిర్మాణాలు వచ్చేసి సచివాలయ భవనాలు, టౌన్షిప్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. గతంలో ఏ గ్రామాల్లో వస్తుందంటే రాయపూడి, లింగాయపాలెం గ్రామాల పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా జస్టిస్ సిటీ ఇది వచ్చేసి దీని విస్తీర్ణం 1477 హెక్టార్లు. నిర్మాణాలు హైకోర్టు భవనాలు, ఇతర కోర్టులు, దానికి సంబంధించిన ట్రిబ్యునల్లు, న్యాయ సంబంధమైన భవనాలన్నింటికి కూడా అక్కడ నిర్మాణం జరుగుతుంది. దాని తర్వాత వచ్చి ఆర్థిక నగరం 1635 హెక్టార్లు. ఈ నిర్మాణాలు వచ్చేసి మెట్రో రైళ్లు, అలాగే ఫైనాన్స్ సిటీకి వాటర్ ప్లాంట్ ప్లాజా, అలాగే ఐకానిక్ టవర్ల నిర్మాణం అక్కడ నిర్మిస్తామని చెప్పారు. సో ఇవి వచ్చేసి మందడం, వెలగపూడి, ఉద్దండరాయనపాలెం గ్రామాల పరిధులు ఇవి వస్తాయి. దాని తర్వాత నాలెడ్జ్ సిటీ అనమాట. ఇది 3533 హెక్టార్లు. నిర్మాణాలు వచ్చేసి విశ్వవిద్యాలయాలు, సిబ్బంది గృహాలు, అలాగే నైపుణ్య శిక్షణ నిర్మాణాలకు సంబంధించి అక్కడ కడతామని చెప్పారు. ఇవి ఐనవోలు, నీరుకొండ గ్రామాలు, తుళ్ళూరులోని 30% ప్రాంతం ఈ నాలెడ్జ్ సిటీలోకి వస్తాయి అన్నమాట. అలాగే ఎలక్ట్రానిక్ సిటీ దీని విస్తీర్ణం వచ్చి 2677 హెక్టార్లు అన్నమాట. నిర్మాణాలు వచ్చేసి ఎలక్ట్రానిక్ సంస్థలు, అలాగే కాలుష్య రహిత పారిశ్రామిక వాడ నిర్మిస్తామని చెప్పారు. ఇవి వచ్చేసేసి కొరగల్లు, నిడమరు గ్రామాల పరిధిలోనైతే ఈ ఎలక్ట్రానిక్ నగరం అయితే వస్తుంది. అలాగే హెల్త్ సిటీ అన్నమాట. దీని విస్తీర్ణం వచ్చి 2585 హెక్టార్లు. వీటిలో వచ్చే నిర్మాణాలు వచ్చేసి హెల్త్ సిటీ ప్రాథమిక స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ దాకా అంత వైద్యం మొత్తం ఒకే చోట జరిగేలాగా కట్టడాలు, అక్కడ హాస్పిటల్ నిర్మించాలని అయితే అప్పట్లో ప్లాన్ చేశారు. ఇవి వచ్చేసి కృష్ణాయపాలెం, అలాగే పెనుమాక, నవలూరు గ్రామాల్లో నిర్మిస్తామని చెప్పారు. అలాగే క్రీడా నగరం దీని విస్తీర్ణం వచ్చి 1640 హెక్టార్లు. నిర్మాణాలు వచ్చేసి స్టేడియాలు, ఎరీనా, ఈవెంట్ వేదికలు ఇక్కడ నిర్మిస్తామని చెప్పారు. ఇవి ఏ గ్రామాల పరిధిలోకి వస్తాయంటే పిచ్చుకపాలెం, దొండపాడు, అబ్బరాజపాలెం, బోరుపాలెం, అలాగే తుళ్ళూరులోని 70% వరకు దీనిలోకి వస్తాయి అన్నమాట. ఇంకోటి వచ్చి మీడియా నగరం. దీని విస్తీర్ణం వచ్చి 1980 హెక్టార్లు అనమాట. సో నిర్మాణాలు వచ్చి మీడియా సిటీని ఇక్కడ నిర్మిస్తామని చెప్పారు. సో ఈ అనంతవరం, నెక్కల్లు పరిధిలోకి అయితే వస్తాయి. అలాగే పర్యాటక నగరం ఇది వచ్చేసేసి దీని విస్తీర్ణం 4745 హెక్టార్లు. నిర్మాణాలు వచ్చేసి కొండవీడు వాగు వెంబడి పర్యాటక నగరి, అలాగే వాటర్ ఫ్రంట్, అలాగే ఐలాండ్ మొదలైనవి, ఇది పర్యాటక రంగానికి సంబంధించిన మొదలైనవన్నీ అక్కడ నిర్మిస్తామని చెప్పారు. ఇవి ఏ గ్రామంలోకి వస్తాయంటే ఉండవల్లి, తాడేపల్లిలోని కొంత భాగం. ఇవన్నీ ఏంటంటే గతంలోని 2014లో టీటీపీ గవర్నమెంట్ చెప్పిన నవ నిర్మాణాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట.